గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మరి చేస్తామండి. సో రేపు మార్కెట్ లెవెల్స్ ఏంటి? రేపు మార్కెట్‌లో ఏ విధమైన మూవ్‌మెంట్ ఉంటది అనే దాని గురించి మనం ఈరోజు చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీ అండి. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మనకు ఎవరైతే బై చేశారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత మార్కెట్‌లో మనకు కంటిన్యూగానే అప్ సైడ్ వెళ్తుందండి. ఓకే. సో రేపు ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఛాన్సే ఉంటదండి. సో ఇంకోటి రేపు లో లెవెల్‌లో బై చేయడం అనేది నేర్చుకోండి. ఎందుకంటే బ్రేక్‌ఔట్ అయినా గాని మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎస్ఎల్స్‌లో అయ్యేపటికి మార్కెట్‌లో రీట్రేస్‌మెంట్‌లో మనకు బై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో మార్కెట్ అయితే రేపైతే డౌన్ సైడ్ ఉండదు. ఒకవేళ ఉన్నా గాని మార్కెట్‌లో మనకు మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సే ఉంటది. ఎప్పుడైతే మనకు 59,300 కింద మనకు మార్కెట్ క్లోజ్ అవ్వదో అప్పటి వరకు మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సే ఎక్కువుందండి. సో రేపు మనకు మార్కెట్ ఎలా ఉంటదంటే ఎనీ గ్యాప్ అయిన మార్కెట్‌లో మనకు ఈ రేంజ్ బౌండ్‌లో ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో మార్కెట్‌లో అయితే రేపైతే మాక్సిమం నాకు తెలిసినంత వరకు అప్ సైడే ఉంటది. రేపు ఈ లో అయితే బ్రేక్ అవ్వదు. మార్కెట్‌లో మనకైతే కంటిన్యూ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటదండి. సో రేపు మనకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి 15,300 మేజర్ సపోర్ట్ లెవెల్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి 15,500 ఈ సెకండ్ సపోర్ట్ లెవెల్. సో మనకి మార్కెట్‌లో ఈ రేంజ్ బౌండ్‌లో ఎక్కడ గ్యాప్ అయినా గాని మళ్ళీ మార్కెట్‌లో మనకు క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అవుట్ అయిందంటే మార్కెట్‌లో మనకొచ్చేసి 60,000 బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. 60,000 బ్రేక్ అయిన తర్వాతకి 60,200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో మన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. రేపు మార్కెట్ ఓపెనింగ్ బట్టి. సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లేరో సో ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఓకే. మన ఛానెల్ నేమ్ వచ్చేసి ఆర్‌కే సెల్ చేసర్. మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింకు. ప్లీజ్ జాయిన్ అవ్వండి. నిఫ్టీలో కూడా మనకొచ్చేసి 26,000 అనేది బ్రేక్ అవ్వదండి. అది బ్రేక్ అవ్వాలంటే ఖచ్చితంగా రేపు హెవీ గ్యాప్ డౌన్ అయితే తప్ప, హెవీ న్యూస్ అయితే తప్ప మార్కెట్‌లో మనకు ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వదు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయినా గాని మార్కెట్‌లో మళ్ళా మనకు అప్ సైడ్ ఛాన్సే ఉంటది. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయితే ఎనీథింగ్ మార్కెట్ మనకు అప్ సైడ్ ఉంటది. ఓకే. ఒకవేళ గ్యాప్ అయినా గాని మార్కెట్‌లో మనకు పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే మార్కెట్‌లో ఆల్రెడీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మాత్రం పాజిటివ్‌లో ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి అంత బాగా పెర్ఫార్మెన్స్ చేయదు. సో నిఫ్టీకి ఇంకా స్పేస్ ఉంది పెర్ఫార్మెన్స్ చేయనీకి. సో అందుకని నిఫ్టీ మనకు మాక్సిమం బుల్లిష్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. సో రేపు మనకు నిఫ్టీ లెవెల్ వచ్చేసి 27 సపోర్ట్ లెవెల్ ఫస్టు. నెక్స్ట్ వచ్చేసి 26,120 అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 27,200 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 27,300. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ అండి. 85,340 గాని, 350 గాని మార్కెట్‌లో బ్రేక్ అవ్వదండి. సో ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా గాని మార్కెట్‌లో మనకు మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే వెయిట్ చేయండి. మార్కెట్‌లో మళ్ళా మనకు 85,600 అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ గాని మనకు బ్రేక్‌ఔట్ ఇచ్చిందనుకోండి, మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఛాన్స్ ఎక్కువుంటది. ఒకవేళ గ్యాప్ అయినా గాని మార్కెట్‌లో మనకు 86,000 కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకే. సో ఈ లెవెల్స్ మనకు లైవ్ అప్డేట్ ఇస్తాను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో. ప్లీజ్ జాయిన్ అవ్వండి. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది మార్కెట్ లెవెల్స్ ఏందనేది. సో రేపు సెన్సెక్స్ లెవెల్ వచ్చేసి 85,300 ఫస్ట్ సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి 85,500 సెకండ్ సపోర్ట్ లెవెల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 85,800 అండి. ఓకే. సో ఈ లెవెల్ మనకు మార్కెట్‌లో రేపు బ్రేక్‌ఔట్ ఇచ్చిందంటే మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఛాన్స్ ఉంటది. సో అప్ టు 86,000 వరకు మనకెళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో జస్ట్ వెయిట్ చేయండి. డైరెక్ట్ ఎళ్తే మాత్రం మార్కెట్‌లో మనకు మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే రివర్స్ అంటే ఈ లో బ్రేక్ అవ్వదు. మళ్ళీ ఎస్ఎల్‌ఏటే ఛాన్స్ ఉంటది. సో మనకేంది ఇక్కడ ఎవరైతే మనకు బై చేసి ఉంటారో కొంచెం వాళ్ళకి వార్నింగ్ ఇస్తే వరకి ఎళ్తే మార్కెట్‌ల సో మనకు కంటిన్యూ‌గా అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో థాంక్ యూ వెరీ మచ్. ఓకే. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ అండి.